పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఈ 11 సంవత్సరాల్లో నిజంగా అమలు జరిగాయా? ప్రత్యేక హోదా అన్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి ఇంకా బకాయిలు రావాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం నుంచి. అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అన్నారు. వీటన్నిటిని అమలు చేయకుండా ఆ విభజన చట్టానికి ఉన్న విలువేముంది? దట్స్ వాట్ పీపుల్ షుడ్ అండర్‌స్టాండ్. హ్మ్. మన రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, హ్మ్. విభజన చట్టంలో అనేక అంశాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం పెట్టింది. హ్మ్. సరే, తలుపులు మూసేసి దాన్ని ఆమోదం చేశారనేది ఒకవైపయితే, హ్మ్. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి ఏ రకమైన ఆశయాలు ఏవి చెప్పుకునే అవకాశం లేదు ఆ రోజు. హ్మ్. ఎందువల్లంటే మాకు విభజనే వద్దన్నప్పుడు, విభజిస్తే ఇది కావాలి, అది కావాలని అడిగే స్థితిలో ఎవరు లేరు. హ్మ్. బికాజ్ ఆ రోజు పోరాటం వద్దనే దాని మీద జరిగింది తప్ప, ఒకవేళ జరిగితే ఇది చేయండి, అది చేయండి అని ఒకరిద్దరు మాట్లాడినా, బట్ ఓవరాల్‌గా అయితే ఒక రిప్రజెంటేషన్‌గా గాని, ఒక జెంటిల్‌మెన్ అగ్రీమెంట్‌గా గాని, ఏదో శ్రీబాగ్ ప్యాక్ట్ అప్పుడు జరిగినట్టు ఆ టైప్‌లో అయితే ఇప్పుడేం జరగలేదు. హ్మ్. సో, వాళ్ళకి తోచిందే పెట్టారు. హ్మ్. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి తోచింది ఇవి 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 విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏముండాలి, ఆ రాష్ట్రానికి ఏముండాలని తమకు తాముగా చేశారు. హ్మ్. చేసిన తర్వాత బీజేపీ వచ్చింది. మరి 10 ఇయర్స్, 11 ఇయర్స్ అయింది. 14 ఎలక్షన్‌లో హ్మ్. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, హ్మ్. తిరుపతిలో ప్రధానమంత్రి అవుతానని పోటీలో ఉన్న మోడీ గారు హ్మ్. 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పారు. హ్మ్. మాకు ఓటేయండి అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తామని చెప్పారు. మరి ఇన్ని మాటలు చెప్పి ఎలక్షన్ ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మొఖం చాటేయటం ఏంటి? హ్మ్. అసలు ఆంధ్ర రాష్ట్రం మీద అంత చిన్న చూపేంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి? హ్మ్. ఆ చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయకపోగా, ఏదో అరకర అక్కడక్కడ ఏదో వాల్తేరు డివిజన్ అన్నారు. అంటే విశాఖపట్నం రైల్వే డివిజన్ అని అన్నారు కాసేపు. జోన్. హ్మ్. ఆ జోన్ గురించి 10 సంవత్సరాలకి ఇప్పుడు ఏదో ఒక షేప్‌కి తెచ్చారు. అది కూడా ఇంకా కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. అలాంటివి 1, 2 ఇచ్చి హ్మ్. మేము ఇంత ఇచ్చాం, అంత ఇచ్చామని డబ్బా కొట్టుకోవటం. వాళ్ళ కాకులు మీడియాలో ప్రచారం చేసుకోవటం. హ్మ్. ఇది ఉంది తప్ప, అసలు చట్టంలో ఉన్న ఏమీ చేయలేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది? పెట్రోకెమికల్ యూనివర్సిటీ ఏమైంది? స్టీల్ ప్లాంట్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏమైంది? దుగరాజపట్నం పోర్ట్ ఏమైంది? హ్మ్. ఇన్ని అంశాలు చట్టంలో ఉన్నాయి కదా! అవేవి చేయలేదు కదా! అన్నింటికి మించి ప్రత్యేక హోదా హ్మ్. ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు అర్ధరాత్రి ఈయన సరెండర్ అయినాడు. ఇప్పుడున్న సీఎం చంద్రబాబు గారు. హ్మ్. వాళ్ళకి సరెండర్ అయ్యి స్పెషల్ కేటగిరీ లేకపోయినా ప్యాకేజ్ ఓకే అని చెప్పి వచ్చేసాడు. హ్మ్. వారి అవసరాలు ఏమున్నాయో ఆ రోజు. సో, ప్యాకేజ్ ఓకే అన్న తర్వాత మరి ప్యాకేజ్ అని ఇవ్వాలి కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. బీహార్ ఎలక్షన్ వచ్చింది. యూపీ ఎలక్షన్ వచ్చింది. 2,00,00,000,00,000, 4,00,00,000,00,000 స్పెషల్ ప్యాకేజీలు బిఫోర్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఇస్తున్నారు కదా! హ్మ్. మరి ఇక్కడ ఇవ్వాల్సిన నీడుండి, ఇస్తామని చెప్పిన మాట ఉండి, ఆ మాట తప్పటమే కాకుండా కనీసం ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. హ్మ్. కూటమిగా ఉంది. అయినా కేటగిరీ స్టేటస్ ఎలాగో తేవడం లేదు. ప్యాకేజ్ కూడా తేనటువంటి అసమర్థులు, చేతకాని దద్దమ్మలు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ టైమ్స్ వచ్చింది. వచ్చింది. కానీ హ్మ్. డబుల్ టైమ్ మోసం చేశారు. హ్మ్. నేనేమంటానంటే ఈ 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హ్మ్. ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది. హ్మ్. నయవంచన చేస్తూనే ఉంది. ఇచ్చిన మాట తప్పారు. మాట నిలబెట్టుకోలేదు. మాట నిలబడలేని వాళ్ళకి ఏం గౌరవం ఉంది? నువ్వు దేవుడి ముందు చెప్పిన మాటనే నువ్వు నిలబెట్టుకోలేదంటే, నువ్వు ఆ దేవుడికి కూడా విలువ ఇవ్వటం లేదు. హ్మ్. తిరుపతిలో ఉన్నటువంటి దేవునికి నువ్వు విలువ ఇవ్వడం లేదు. కనీసం దేవుడి మీద భయము, భక్తి ఉంటే, నువ్వు కనీసం అరే దేవుడి ముందు చెప్పాను అదిగన్నా నిలబెట్టుకోకపోతే ఎట్లా? అన్న మనస్సాక్షి కూడా లేకుండా రాష్ట్ర ప్రజలను వంచింపజేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్‌డీఏ ప్రభుత్వం ఢిల్లీలో. వాళ్ళతో చేతులు కలిపారు వీళ్ళు. హ్మ్. చేతులు కలిపి ఈరోజు 21 మంది ఎంపీలని పెట్టుకొని, శాసించే అవకాశం పెట్టుకొని, మొన్న పార్లమెంటు లోక్‌సభలో తెలంగాణ మన తృణమూల్ ఎంపీ చెప్తా ఉన్నారు. హ్మ్. అంతకుముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 2 కాళ్ళతో నడుచుకొని వచ్చేవాడు. ఇప్పుడు 2 క్లచెస్ పెట్టుకొని వస్తున్నాడు. హ్మ్. ఒక పక్క టీడీపీ, ఇంకో పక్క జేడీయూ. అవి 2 ఆధారం లేకపోతే స్వతంత్రంగా నడవలేడు. ఎందుకంటే వాళ్ళ ఎంపీలు ఉంటేనే ఈరోజు ప్రభుత్వం నిలబడుతుంది. మెజారిటీ లేదు కాబట్టి అని హ్మ్. చెప్పారు హ్మ్. హ్యూమరస్‌గా. హ్మ్. 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 సో, అంటే
ఇప్పుడు కుంటివాళ్ళు నడిచేటప్పుడు ఈ చంకలో కర్ర, ఆ చంకలో కర్ర పెట్టుకొని నడిచే విధంగా నువ్వు చంకలో కర్ర అయ్యావు. హ్మ్. అంటే అంత మద్దతు అయ్యావు. అంత మద్దతు అయ్యావని లోక్సభలో అక్కడున్న ఎంపీలు చెప్తున్నారు. అలాంటి బలం నీవు ఇచ్చినప్పుడు రాష్ట్రం కోసం ఏం అడుగుతున్నారు మీరు? హ్మ్. రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు? కనీసం మొట్టమొదట ప్రైమరీ థింగ్ ఏంటి? విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయించాలి కదా! హ్మ్. ఎందుకంటే అది పార్లమెంట్ సాక్షిగా అప్రూవ్ అయినటువంటి రిజల్యూషన్ పాస్ అయినటువంటి చట్టం కదా అది. హ్మ్. దానినే మీరు అమలు చేయటం చేత కావట్లేదంటే మీకు వ్యక్తిగత స్వార్థాలు, మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప హ్మ్. రాష్ట్ర ప్రయోజనాలు గానీ, ప్రజా ప్రయోజనాల మీద గానీ మీకు దృష్టి లేదు. అది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఉంటే నిరూపించండి. స్పెషల్ కేటగిరీ చేత కావడం లేదు. ప్యాకేజ్ తీసుకురండి. హ్మ్. ఆ నిధులన్నీ ఎందుకు రావట్లేదు? 50,000 కోట్లు అమరావతికి అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అది కూడా ఏంటి విడతలుగా. హ్మ్. హ్మ్. మరి విడతలుగా ఎప్పుడు తీసుకోవాలి? వీళ్ళు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎప్పుడు పని చేయాలి? ఇప్పుడు ఈ అక్కడేమవుతుంది? ఒక జంగిల్ క్లియరెన్స్, దెన్ ఫ్లడ్ క్లియరెన్స్. హ్మ్. అంటే ఎత్తిపోతలు నీరు ఎత్తిపోసుకోవడం, వచ్చినటువంటి బుషెస్‌ని క్లియర్ చేసుకోవడం. అదే జరుగుతుంది. హ్మ్. ఈలోపు మళ్ళీ అట్మాస్ఫియర్ మారిపోతుంది. హ్మ్. సో, ఇలా ఎప్పటికవుతుంది క్యాపిటల్ అనేది ఒకవైపు ప్రశ్న. మరొక వైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడున్నటువంటి పార్టీలు ఏ విధంగానూ పనిచేయడం లేదు. కేవలం ఆ అమరావతికి సంబంధించిన నిధులు సేకరించుకోవడం, అప్పులు చేయడం. ఈ అప్పులతో ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి పనులు, కాంట్రాక్టులు ఇచ్చుకోవడం. హ్మ్. ఇచ్చుకుని కమిషన్ల కోసం తీసుకోవడం. ఉచితంగా భూములు ఇవ్వడం, వెనకాల కమిషన్లు తీసుకోవడం. హ్మ్. ఈ రకమైన చర్యలే జరుగుతున్నాయి తప్ప, సామాన్యులకి, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? ఏ రకమైన ప్రయోజనం వచ్చింది? ఒక ఉద్యోగం లేదు, ఉపాధి లేదు.